వీళ్ళందరూ ఏంటంటే ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళన్న. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ పేరు అనేది చాలా పెద్దగా అవుతుంది, అది తట్టుకోలేకపోతున్నారు. అందు గురించే మొన్న ప్రెస్ క్లబ్ లో ఇలాంటి చెత్త పని చేసారు. తెలంగాణలో ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు అయినా ప్రజలకి ఎంత పొగుడుతాడంటే ఇది ఒక పోరాటం గడ్డ అని చెప్తారు. తెలంగాణ గురించి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు పాజిటివ్ చెప్తారు. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత ఫ్యాన్ క్రేజ్ నాకు తెలిసి ఆంధ్రాలో కూడా లేదు. అది లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు తట్టుకోలేదు. అందు గురించే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారన్న. సో ఇది చాలా తప్పు. ఇది ఇలా ఎప్పుడు చేయొద్దు. ప్రజలకు తెలుసు ఆయన ఏం చేస్తుండు, ఏం చేస్తలేడు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏం పని చేస్తున్నారో ప్రజల గురించి అని. సో పని చేసిరు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తారు, పని చేయకపోతే రారు. అది ఇప్పుడు కాదు, ఎలక్షన్ టైంలో ప్రజలే చెప్తారు. కానీ ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులని నిజంగా మనం అప్రిషియేట్ చేయాలా. ఆయన దగ్గర ఉండి ఒక డిప్యూటీ సీఎం ఎలా పనిచేస్తాడో అది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి నేర్చుకోవాలని నేనైతే అనుకుంటున్నాను.